వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? సో నేను అరిసెలు ఎలా చేయాలో మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అమ్మమ్మకి 94 ఇయర్స్ ఓల్డ్, చాలా ఓల్డ్ కదా. అయినా సరే ఏ వంటలైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా స్వీట్స్ అయితే చాలా బాగా చేస్తారనమాట. సో నేను ఎప్పుడు ఇండియా వచ్చినా మా అమ్మమ్మ దగ్గర ఏదైనా ఒక స్వీట్ డిష్ నేర్చుకుందామని, ఎప్పుడు వచ్చినా సరే ఇండియాకి ఎప్పుడు వచ్చినా నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ రైస్ ఉంటుంది కదా, రైస్ని నానబెట్టి 3 టైమ్స్ ఫస్ట్ రైస్ని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత 3 టైమ్స్ ఇలా జల్లెడ పట్టాలి. తప్పకుండా 3 టైమ్స్ పట్టాలి, లేకపోతే సాఫ్ట్గా రావు అరిసెలు అని చెప్పారు. సో నేను మా అమ్మమ్మ గ్రైండ్ చేసి ఇస్తే నేను చక్కగా అన్నీ జల్లెడి చేశానమాట. ఇదిగో ఇప్పుడు మా అమ్మమ్మ బెల్లం దంచుతున్నారు. ఒక 2 గ్లాసులు రైస్కి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది అన్నారు. సో ఆ ప్రపోర్షన్లోనే ఇప్పుడు బెల్లం అది నానబెట్టి ముందు బెల్లంని కరిగినాక దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకున్నారనమాట, దాంట్లో మట్టి ఏదైనా ఉంటుందేమో అని. దాని తర్వాత మళ్ళీ ఇలా బాయిల్ చేసి కొంచెం పాకంలాగా చేసుకున్నారు. పాకం అంటే కొంచెం ఈ పాకం ఎలాగా చూడాలంటే, కొంచెం నీళ్ళల్లో ఆ బెల్లం పాకం వేసి అది ఒక కన్సిస్టెన్సీ, కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉండాలని అన్నారు. సో అదే చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఇంకొంచెం అవ్వాలన్నారు దీని తర్వాత. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, అలా చూస్తున్నప్పుడు కొంచెం బెల్లం తినేదాన్ని. సో చాలా ఇష్టం నాకు. క్యారమెల్ లాగా ఉంటుంది కదా, షుగర్ క్యారమెల్. సో నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాగ పక్కన కూర్చొని తినేదాన్ని మా అమ్మమ్మ చేస్తూ ఉంటే. సో రీకాలింగ్ ఆల్ దోస్ ఓల్డ్ మెమరీస్ ఇప్పుడు. తర్వాత బెల్లం పాకం అయిపోయినాక ఏదైతే పిండి మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని బెల్లం పాకంలో వేసేసుకొని తిప్పుతూ ఉండాలి. మీకు కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండే ఇలాంటి కన్సిస్టెన్సీ లాగా పిండి వేసుకొని తిప్పుతూ ఉండాలన్నారు. దాని తర్వాత అరిసెల్లాగా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇలా చేతిలో పెట్టి చేస్తుంటే సరిగ్గా రాలేదు. మా అమ్మమ్మ నన్ను చాలా తిట్టారు పాడు చేస్తున్నానని. బట్ ఇట్స్ ఆల్ హర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ఇదిగోండి ఇప్పుడు చేశాను ఒకటి రౌండ్గా, కానీ సాగిపోతున్నాయి ఇలా పట్టుకుంటే. పేపర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి చేయమన్నారనమాట. సో ప్లాస్టిక్ పేపర్ ఒకటి పెట్టుకొని పాలు ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని వేపాం. ఇదిగోండి ఇలా వచ్చినాయి, చాలా బాగున్నాయి టేస్ట్కి. నేను ఫస్ట్లో కొంచెం సన్నగా చేస్తే క్రిస్పీగా అయిపోయినాయి. సో మా అమ్మమ్మ కొంచెం లావుగా చేయమన్నారు.